పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ కి మొండి చేయి పడిందానంటే ఈ రోజు వస్తున్న వార్తలు చూస్తుంటే నిజంగానే మొండి చేయి పడిందని చాలా క్లియర్ అర్థమవుతోంది. 42% రిజర్వేషన్ అని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇటీవల అసెంబ్లీ వేదిక కూడా 42% రిజర్వేషన్ అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. కానీ 42% లేదు, ఏమీ లేదు, 23%కే సరిపెట్టే ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. రిజర్వేషన్ల పైన ఇప్పటికే సిఎస్కి డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక అందించింది. ఆ నివేదిక ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళింది. ఆ నివేదికని క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి వాటిని క్షేత్రస్థాయి కలెక్టర్లకు పంపిస్తే మళ్ళీ ఆ నివేదిక ఆధారితంగా రిజర్వేషన్లు ఖరారు చేసి తిరిగి కలెక్టర్లు ఆ నివేదికని మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్కి దాని సమాచారం అందించి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ జరగబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీలకి 50%లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను, బీసీలకి మిగిలినంతా కూడా బీసీలకి అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఎస్సీలకి 17% రిజర్వేషన్ అమల్లో ఉంది, ఎస్సీలకి ప్రజెంట్ ఒక సుమారుగా 10% రిజర్వేషన్ అమల్లో ఉన్నది. ఈ 27% పోగా ఆ 50% నిబంధన ఉంది కాబట్టి 50%లోగా మిగిలినటువంటి ఆ 23% మాత్రమే బీసీలకు అనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకి ఎస్సీలకు 17%, ఎస్టీలకి 10%, 27% పోగా 23% మాత్రం మిగిలింది. దాంట్లో బీసీలకి 23% గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఒక అందని ద్రాక్షగానే మిగిలే అవకాశంగా కనబడుతోంది. కమిషన్ సిఫార్సుతోనే సర్కారు వైఖరి తేలిపినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. అంతలోగా ఒకసారి బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. జూమ్ లైన్లో మన అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఎట్లా చూస్తారు? 23%, 42% లేదు, ఏమి లేదు, ఇక 23%కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 42% కావాలంటే బీజేపీ కేంద్రంలో అంగీకరించాలి, చట్టం చేయాలి, రాజ్యాంగ సవరణలు చేయాలి, ఇవన్నీ పెద్ద తలనొప్పిగా మారింది. మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు. కానీ అది ఎటు తేలక మునిపే 23% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం అని తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా పెద్ద దగా, మోసం. కాంగ్రెస్ మొదటి నుంచి ఆడుతున్నటువంటి నాటకమే ఈ ప్రజల పట్ల. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది, అదే చేస్తుందని కూడా మేము అనుకున్నాం. మొదటి నుంచి ఆ మోసానికి గురవుతున్నటువంటి వాళ్ళమే. అందుకే కదా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీలంతా ఉద్యమిస్తా ఉన్నారు. ఈ రోజు మీరు అన్న 23 కూడా రాదండి, మాకు 18 వరకు పోతుంది. మళ్ళా ఇళ్ళనే ముస్లిమ్స్ ఉంటారు, ఇళ్ళనే అనేక రకాల, ఇప్పుడు ఒక గ్రామంలో ముస్లిం రిజర్వేషన్స్ కూడా బీసీ కోటా కింద ఒక ముస్లిం పోటీ చేస్తే మిగతాయి కూడా ఆ రకంగా అక్కడ మిగతా వాళ్ళు వారికి వేయాల్సే వస్తుంది. సో అందుకనే టోటల్ ఓవరాల్ ఓబీసీలకు దొరికేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి కుట్రకు తెరలేపినారో వారిని కాపీ కొడుతూ వారిని అనుసరిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే నమూనాలో వచ్చినారు. ఇంకా ఇంతకన్నా పెద్ద మోసం ఏమి ఉండదు. అందుకే రాబోయే కాలంలో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మోడీ గారి నేతృత్వంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా అందుకే ప్రజలు ఈ కులాల పేరుతో, వాటి పేరుతో, వీడి పేరుతో కాలం గడి సర్వే. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 260 కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ రోజు వీరు 160 కోట్లు ఖర్చు పెట్టినారు, ఒక 500 కోట్లు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, ఆయన ఏడాదికి 25,000 కోట్లు సప్లైను బీసీకి చేస్తా ఖర్చు పెడతా అన్నాడు. 10 ఏళ్ళు సున్నా, గుండు సున్నా. మళ్ళీ ఈయన వచ్చి 20,000 కామారెడ్డి డిక్లరేషన్ ప్రతి సంవత్సరం అని చెప్పినాడు ఓబీసీలకి. ఇవాళ ఈయన గుండు సున్నా. అవి మరిపియడానికి, ఎంపవర్మెంట్ చేయడానికి డబ్బులు ఉండయి. కానీ వాళ్ళు ఒకే రోజు 260 కోట్లు ఆయన, 160 కోట్లు ఈయన సర్వే చేసి ఆ రిపోర్ట్ ఏడబెడతారు, మళ్ళీ ప్రజల ముందు పెట్టరు, మీకు ఇయ్యరు, మాకు ఇయ్యరు. అది బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకొని ఏ గ్రామంలో ఏ కులపోళ్ళు ఎక్కున్నారు, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని రాజకీయం చేయాలి, ఎవరిని ఇది చేయాలి, ఈ రకమైన మోసపూరితమైనటువంటి పరిపాలన కావించడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా నివేదిక అందింది ముఖ్యమంత్రికి. కేబినెట్ రేపు మాపో భేటీ కాబోతోంది. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే కలెక్టర్లకు పంపించి రిజర్వేషన్ ఖరారు చేయించి ఎలక్షన్లకు పోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. సో 42% రిజర్వేషన్ అనేది పెద్దగా ఇక్కడ ప్రస్తావించడం లేదు. 50% లోపు ఎస్సీ ఎస్టీలకి పోంగా బీసీలకు అంటున్నారు. సో ఇదే కనుక జరిగితే రేపటి రోజు ఎటువంటి ప్రభావాలు తెరలేపే అవకాశం ఉంటుంది? ఎటువంటి విధంగా బీసీలు ఉద్యమించే అవకాశం ఉంది? అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం. ఈ రోజు నేనేమంటున్నంటే, అసెంబ్లీలో ఆల్రెడీ హుషారీకి ఇషారా కాఫీ అన్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఈ రోజు 42% సాధ్యం కాకపోతే నేను నా పార్టీకి వెళ్ళి ఇస్తా. ఎక్కడిస్తాడు? ఇంతకుముందే చెప్పినట్టు ఆయన ముస్లిం కోటా కింద అక్కడక్కడ గెలవని ప్లేస్లు ఇచ్చేసేస్తారు. అవతల పార్టీ వాళ్ళు గెలుపు గుర్రాలు అంటారు. ఇదంతా మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళా ఓబీసీలకు తీరని అన్యాయమే.
ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి కొరివితో తలగొక్కుంటున్నాడో ముఖ్యమంత్రి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం వారు భస్మాసుర హస్తం లాగా వారి మీదనే పెట్టుకుంటా ఉన్నారు. ఇలా ఓబీసీలకు నువ్వేదైతే భస్మాసుర హస్తం పెడతామనుకున్నావో అది నీకే వచ్చి నువ్వే దాంట్లో ఇదైపోతావు. రెండోది ఏంటంటే ఈ రోజు ఇంకా డైరెక్ట్ గా బయటికి ఎక్కడ కూడా తెరదీసినట్టుగా పూర్తి డొమైన్ లో అయితే పెట్టలేదు, కానీ ఒక చరిత్ర ఉంది కదండి. తెలుస్తుంది, చరిత్ర ఉంది కదా మనోజ్ గారు, చరిత్ర ఉంది కదా. ఈ రోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఓబీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం ఈనాటిది కాదు, బ్రిటిష్ కాలం నుంచి. వాళ్ళు 42% ప్రవేశపెట్టిందే వాళ్ళు, డిక్లరేషన్ లో చెప్పిందే వాళ్ళు, 42% తీర్మానం చేసిందే వాళ్ళు, 42% ఒకవేళ సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామని చెప్పిండే వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టి 23% వరకే ఇస్తామని బహిరంగంగా ఇంకా చెప్పలేదు. ఒక చర్చ జరుగుతోంది. సో 23% కనుక ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తే అది డెఫినెట్ గా ఒక ఛాలెంజింగ్ విషయమే, పెద్ద సవాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మీకు తాజా పాత చరిత్ర సరే చెప్తా ఉంటే మీకు గతంలో అనుకోవచ్చు, కానీ నేటి చరిత్ర కూడా మన మేనిఫెస్టోలో పెట్టిన మహిళలకు ఇస్తున్నారు కదా 2500, నిరుద్యోగ వృత్తి, మోపెడ్లు, రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు కదా. మీకు తెలియదా? ఇవన్నీ ఇస్తున్నందుకే కదా ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగుబాటు కింద గ్రామాలలో జరుగుతా ఉన్నది. ఇది రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడున్నాయి? కరీంనగర్ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓనర్లు ఎక్కడున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వినోద్ గారు. ఆ ప్రాంతంలో వారి యొక్క లిమిటెడ్ కంపెనీకి ఓనర్లంతా ఆన్నే ఉన్నారు. అక్కడ ఎన్నికలలో ఈయన ఛాలెంజ్ చేయకుండా పోయి కొడంగల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆడ ఎన్నికలే లేవు. గాడ తొడ కొడితేలా పోయి బండి సంజయ్ గారి దగ్గర కొట్టమని తొడ చూస్తాం కేటీఆర్ గారిని, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే. నేనేమంటున్నా అంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడైతుంటే ఆయన అక్కడ కొడంగల్లో పోయి ప్రచారం చేస్తారు. ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టి నిన్న డెడికేషన్ కమిషన్ అప్లై చేసిందంటే ఓబీసీల మీద మాట్లాడాడు. ఇంటర్నల్ మీటింగ్ లో బీసీ లీడర్లు అందరినీ పిలుచుకొని మీడియాకు నిన్న కేటీఆర్ గారు ఘనంగా ఇచ్చినారు. మరి ఇలా ఓబీసీల గురించి మాట్లాడేందుకు, ఈ రిజర్వేషన్ మీద మాట్లాడేందుకు? సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కలిసి ఆడుతున్న నాటకం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఇవాళ దేశంలో ప్రధానమంత్రి 27 మంది క్యాబినెట్ మంత్రులు, దమ్ముంటే అంతమంది క్యాబినెట్ మంత్రులను ఇయ్యమని. అసలు మాకు ఈ రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు ఇవాళ బీసీ శాఖ మంత్రి ఇక్కడ ఉంటాడండి, ఆయనకేమైనా పవర్స్ ఉంటాయా? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. అందుకే ఆ ముఖ్యమంత్రి పదవినే మేము ఓబీసీలకు ఇస్తాం మనం ఈ రాష్ట్రంలో. అందుకే బీజేపీ పార్టీ ఇవాళ మోసం చేయదు, అందరిని కలుపుకొని పోతుంది. రేపు తప్పకుండా ఎన్నికలలో విజయదుందుబి మోగిస్తుంది. స్థానిక సంస్థలలో మా జైత్రయాత్ర స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి రాబోయే కాలంలో ఎట్లా ఉంటుందో. ఇంకా బీజేపీ విజయదుందుబి, వాళ్ళ గువ్వలు గుయ్యమంటే విజయదుందుబి. రైట్. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 23కే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి ప్రభావం చూపడిపోతుంది? ముఖ్యంగా తీర్మానం కూడా చేసి పంపించాము, బీజేపీ కూడా దీనికి సానుకూలంగా స్పందించలేదు కాబట్టి ఈ రకమైన రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని బీజేపీ నెపం పెట్టే కూడా అవకాశం ఉంటుంది కదా. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన మోసమే ఇప్పుడు కనుక చేస్తే, మీరు మళ్ళా 23 అంటున్నారు, మాకు దక్కేది 18-17%. మీరు చూడండి. సో నేనేమంటున్నా అంటే ఒకవేళ అటువంటి కుట్రకే తెరలేపితే ఇవాళ బీసీలు కూడా, ఓబీసీలు అంతా చైతన్యవంతమై ఉన్నారు. వీళ్లకు కొట్టకుండా తిట్టకుండా రేపు పోలింగ్ బూత్లలో పరదసాటుకు పోయి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటింగ్ రైట్ తో ఏం చేయాలనో గది చేస్తారు. మీరు చూడండి, ఏ బాక్స్ ఇప్పినా రేపు బీజేపీ విజయదుందుబి మోగిస్తుంది. ఇవాళ ఏమంటారు, వీళ్ళ బాక్సులు అన్ని బద్దలైపోతాయి.